నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లి ప్రవాస్. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో 3 BHK మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనము అమరావతిలోని వెంకటపాలెం విలేజ్ దగ్గర కడుతున్న 190 MLD వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ దగ్గర అయితే ఉన్నాము. ఈ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ లేటెస్ట్ టెక్నాలజీతో అయితే కడుతున్నారు. ఇంతకుముందు ఈ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఏంటంటే కన్వెన్షనల్ మెథడ్తో అయితే కట్టేవారు. ఇదేంటంటే ప్లేట్ సెట్లర్ టెక్నాలజీ విత్ జీరో లిక్విడ్ డిశ్చార్జ్ కెపాసిటీతో అయితే ఈ వాటర్ ట్యాంక్స్ని అయితే కడుతున్నారు. ప్రజెంట్ ఇక్కడ ఏంటంటే 190 వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్కి సంబంధించిన వర్క్స్ అయితే చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. రా వాటర్ కృష్ణా నదిలో నుండి ఏంటంటే ఇంటేక్ ట్యాంకుల్లో అయితే తీసుకుంటారు. అక్కడ నుండి పైప్ లైన్ల ద్వారా ఆ వాటర్ మొత్తాన్ని ఈ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్కి అయితే తీసుకొచ్చి ఇక్కడ నుండి మెయిన్ ట్రీట్మెంట్ అయ్యిద్ది అనమాట. ఈ ప్లాంట్లోనే ఇక్కడ ఈ మొత్తం టెక్నాలజీ మొత్తం యూస్ చేసేదంతా లేటెస్ట్ టెక్నాలజీ. ఇక్కడ మీరు చూడొచ్చు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ప్లేట్ సెట్లర్స్ టెక్నాలజీకి సంబంధించిన ఈ కాంక్రీటింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ నుండి ఈ వాటర్ మొత్తం ట్రీట్మెంట్ అయిన తర్వాత మనకి క్లియర్ వాటర్ రిజర్వాయర్లోకి అయితే వెళ్తుంది. ఆ క్లియర్ వాటర్ రిజర్వాయర్ కూడా ఏంటంటే 64 MLD కెపాసిటీ అయితే ఉంటుంది. అక్కడ నుండి వాటర్ మొత్తం పైప్ లైన్ల ద్వారా మన అమరావతి రాజధాని ప్రాంతంలో ఉన్న వాటర్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్కి అయితే వెళ్తాయి. ప్రజెంట్ ఆ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్కి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఆ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ నుండి మనకి మన ఎల్పిఎస్ లేఅవుట్లో కానీ మిగతా ప్రాంతాల్లో అన్నిటికీ వాటర్ అయితే డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇదంతా లేటెస్ట్ టెక్నాలజీతో కడుతున్న ట్రీట్మెంట్ ప్లాంట్ అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు పనులు అయితే చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. నేను ఈ వీడియోలో 190 MLD వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్కి సంబంధించి ఇప్పుడు ఏమేమి పనులు జరుగుతున్నాయి, అలాగే దీన్ని ఏ టెక్నాలజీతో ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, ఇది ఎలా ఉపయోగపడుతుంది, రాజధాని ప్రాంతం మొత్తానికి సప్లై పరంగా ఇది ఎలా ఉపయోగపడుతుంది, ఫ్యూచర్ ఎక్స్పెన్షన్ పరంగా దీన్ని ఇంకా కెపాసిటీ పెంచే అవకాశం ఉందా లేదా మీకు ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అమరావతి రాజధాని ప్రాంతంలో వాటర్ డిస్ట్రిబ్యూషన్ ఎలా జరుగుతుంది, అలాగే వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్కి సంబంధించి ఇప్పుడు ఏమేమి నిర్మాణాలు జరుగుతున్నాయో మీకు ఒక ప్రాసెస్ ప్రకారం అయితే చెప్తాను. ఇక్కడ మీకు కృష్ణా నది ఒడ్డున కడుతున్నాయి వచ్చేసి ఇంటేక్ ట్యాంకులు అనమాట. ఈ ఇంటేక్ ట్యాంకులు లెఫ్ట్ సైడ్ మనకి మత్తెన సత్యనారాయణ రాజు ఆరోగ్యాలయం ఉంది, అక్కడే ఎగ్జాక్ట్గా కడుతున్నారు. ఇక్కడ మనకి E1 రోడ్ అయితే వస్తుంది. E1 N4 రోడ్ జంక్షన్ అంటారు ఈ కరకట్ట రోడ్ని. ఈ ఇంటేక్ ట్యాంకుల ద్వారా ఏంటంటే వాటర్ మొత్తం తీసుకున్న తర్వాత ఇక్కడ పైప్ లైన్ల ద్వారా E5 N4 రోడ్ జంక్షన్ దగ్గర కడుతున్న వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ వరకు వాటర్ మొత్తాన్ని అయితే తీసుకెళ్తారు. కొన్ని పైప్ లైన్స్ కూడా ఇస్తారు ఈ రోడ్డు వైపు. మనకి ఇక్కడ రోడ్డు కనిపిస్తుంది చూసారా, ఇది వచ్చేసి N4 E3 రోడ్ జంక్షన్ అంటారు. సీడ్ యాక్సెస్ రోడ్ అనమాట. రైట్ సైడ్లోనే మనకి వెంకటపాలెం విలేజ్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి పెద్ద పెద్ద ఈ పైప్ లైన్స్ అయితే వేస్తారు. ఆ పైప్ లైన్స్ ద్వారా వాటర్ మొత్తాన్ని ఏంటంటే ఈ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ వరకు అయితే తీసుకెళ్తారు. ఆ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా ఇప్పుడు కడుతున్న ఏంటంటే లేటెస్ట్ టెక్నాలజీతో అయితే కడుతున్నారు. ఇంతకు ముందు ఈ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కన్వెన్షనల్ మెథడ్తో అయితే ఉండేవి. దాని ద్వారా ఏంటంటే ఎక్కువ ల్యాండ్ అవసరం అయ్యేవి వాటర్ ట్రీట్మెంట్ చేయడం కోసం. ఇప్పుడు కడుతున్నది వచ్చేసి లేటెస్ట్ టెక్నాలజీ. ఈ లేటెస్ట్ టెక్నాలజీ కూడా ఏంటంటే ప్లేట్ సెట్లర్ టెక్నాలజీ విత్ జీరో లిక్విడ్ డిశ్చార్జ్ కెపాసిటీతో అయితే ఉంటుంది. దీని ద్వారా ఏంటంటే ఈ లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా కట్టడం వల్ల ఇంకా తక్కువ ల్యాండ్లోనే ఎక్కువ వాటర్ని ట్రీట్మెంట్ చేసి ఎక్కువ శాతం రాజధాని ప్రాంతంలో డిస్ట్రిబ్యూట్ చేసే అవకాశం అయితే ఉంది. ఇక్కడ ప్రాసెస్ ప్రకారం చూసుకుంటే ఏంటంటే కృష్ణా నది దగ్గర నుండి వాటర్ మొత్తాన్ని ఇంటేక్ ట్యాంకుల్లో తీసుకొని అక్కడి నుండి మనకి పైప్ లైన్ల ద్వారా ఈ ట్రీట్మెంట్ సెంటర్ వరకు అయితే తీసుకొస్తారు. ఇక్కడ మీరు చూస్తున్న రోడ్డు వచ్చేసి E4 N4 రోడ్ జంక్షన్ అనమాట. ఈ జంక్షన్ వైపు కూడా మీరు చూడొచ్చు లెఫ్ట్ సైడ్ వైపు పెద్ద పెద్ద పైప్ లైన్స్ అయితే పెడుతున్నారు. ఆ పైప్ లైన్స్ ద్వారానే మనకి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ వరకు వాటర్ అయితే వెళ్తుంది. అక్కడే మెయిన్గా వాటర్ అయితే ట్రీట్మెంట్ అవుతుంది. దాదాపు 22 ఎకరాల విస్తీర్ణంలో ఈ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ అయితే కడుతున్నారు. ప్రెజెంట్ 190 MLD కెపాసిటీతో అయితే కడుతున్నారు. MLD అంటే మిలియన్ లీటర్స్ డిశ్చార్జ్ కెపాసిటీ అనమాట. ఫ్యూచర్లో ఇంకో 190 MLD కూడా దానికి పెంచుకునే విధంగా ఇప్పుడే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అంటే మొత్తం కలిపి 380 MLD వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ అయితే రెడీ అవుతుంది. ప్రెజెంట్ ఫేజ్ 1 కింద 190 MLD వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ వరకు అయితే కంప్లీట్ చేస్తారు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వైపు కూడా మీరు చూడండి పెద్ద పెద్ద పైప్ లైన్స్ అన్నీ పెట్టుకున్నారు. అంటే కొన్ని వరకు అయితే ఈ రోడ్డు వైపు అయితే పెట్టారు.
ఇంకా కొన్ని చాలా వరకు పైప్‌లైన్స్ అయితే తెచ్చి పెట్టుకున్నారు ఇటువైపు. ఇక్కడ నుండి కొంచెం ముందుకెళ్ళంగానే మనకి E5 రోడ్ కనెక్ట్ అవుతుంది. అంటే E5, N4 రోడ్ జంక్షన్ అది. ఎగ్జాక్ట్‌గా ఆ జంక్షన్ దగ్గరే వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ అయితే వస్తుంది. దీనికి స్ట్రెయిట్‌గా లెఫ్ట్ సైడ్ వైపు కనిపిస్తున్న విలేజ్ వచ్చేసి కృష్ణాయపాలెం విలేజు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరియైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూరు. సెల్ నంబర్ 9000056466. ఇక్కడ మీకు రైట్ సైడ్ వైపు కనిపిస్తున్న ఏరియాలోని వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ అయితే కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు. దాదాపు మొత్తం 22 ఎకరాల విస్తీర్ణంలో. ఇక్కడ ఒక పెద్ద నిర్మాణం కనిపిస్తుంది చూసారా? ఇదొచ్చేసి క్లియర్ వాటర్ రిజర్వాయర్ అనమాట. వాటర్ మొత్తం ట్రీట్మెంట్ అయిన తర్వాత ఈ క్లియర్ వాటర్ రిజర్వాయర్‌లోకైతే వస్తుంది. ఈ రిజర్వాయర్ ద్వారానేంటంటే పైప్‌లైన్‌ల ద్వారా వాటర్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌కైతే వెళ్తుంది. ఇక్కడ ఈ నిర్మాణాలు కూడా ఒక ప్రాసెస్ ప్రకారం అయితే నిర్మిస్తున్నారు. రా వాటర్‌ని కృష్ణా నదిలో నుండి ఇంటేక్ ట్యాంకుల్లో తీసుకొని అక్కడి నుండి పైప్‌లైన్‌ల ద్వారా ఈ ఏరియేటర్‌కైతే తరలిస్తారు. ఇక్కడ నుండి స్టిల్లింగ్ ఛాంబర్‌కెళ్ళిద్ది వాటర్. ఆ స్టిల్లింగ్ ఛాంబర్ దగ్గర నుండి ఏంటంటే ఈ త్రో పార్షియల్ ఫ్లమ్‌లోకెళ్ళిద్ది. అక్కడ నుండి ఫ్లాష్ మిక్స్చర్‌లోకైతే వెళ్తుంది. అక్కడి నుండి ఏంటంటే ఫ్లాకులేటర్ అనే ఉంటుంది. అక్కడికెళ్తుంది. అక్కడి నుండి ఇన్‌క్లైన్డ్ ప్లేట్ సెటిలర్స్ దగ్గరికి వెళ్తుంది. అక్కడి నుండి ఫిల్టర్ హౌస్‌కెళ్ళి, ఫిల్టర్ హౌస్ నుండి శాండ్ ఫిల్టర్ బెడ్స్ దగ్గరికెళ్ళిన తర్వాత అక్కడి నుండి డైరెక్ట్‌గా సీడబ్ల్యూఆర్ అంటే క్లియర్ వాటర్ రిజర్వాయర్ దగ్గరికైతే వెళ్తుంది. అక్కడి నుండి ఈ పైప్‌లైన్‌ల ద్వారా ఈ వాటర్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌కైతే ఈ వాటర్ ఎళ్తుంది. ఇక్కడ మీకు నిర్మాణాలు కూడా చూడొచ్చు. ఇక్కడ మీకు రైట్ సైడ్ వైపు, లెఫ్ట్ సైడ్ వైపు నిర్మాణాలు జరుగుతున్నాయి చూసారా? ఇయి అన్నమాట ఇంక్లైన్డ్ ప్లేట్ సెటిలర్స్ అంటారు. ఇదంతా లేటెస్ట్ టెక్నాలజీతో అయితే నిర్మిస్తున్నారు. ఇక్కడ నుండి డైరెక్ట్‌గా మనకి ఈ క్లియర్ వాటర్ రిజర్వాయర్‌లోకి వాటర్ మొత్తం స్టోర్ అవుతుంది. ఇక్కడ జరుగుతున్న నిర్మాణాలు కూడా ఏంటంటే క్యాస్కేడ్ ఏరియేటర్, అలాగే స్టిల్లింగ్ ఛాంబరు, రా వాటర్ ఛానల్, ఇంకా ఫ్లాష్ మిక్సరు, ఫ్లకులేటర్ ట్యాంకులు, ఇంకా ఇంక్లైన్డ్ ప్లేట్ సెటిలర్స్, ఇంకా ఫిల్టర్‌కి సంబంధించిన కొన్ని బెడ్స్ నిర్మాణం చేస్తున్నారు. ఇంకా ఫిల్టర్ బ్యాక్ వాష్ పంప్ హౌస్ అయితే నిర్మిస్తారు. ఇంకా క్లియర్ వాటర్ రిజర్వాయర్‌కి సంబంధించి మొత్తం నిర్మాణం అయితే చేస్తారు. ఈ రిజర్వాయర్ కెపాసిటీ కూడా ఏంటంటే 64 ఎంఎల్ కెపాసిటీ అయితే ఉంటుంది. అంటే 64 మిలియన్ లీటర్స్ కెపాసిటీతో అయితే ఈ రిజర్వాయర్ ఉంటుంది. ఇక్కడ మీకు ఇటువైపు అన్ని నిర్మాణాలు చేస్తున్నారు చూసారా? సేమ్ అటుపక్క కూడా సేమ్ ఇలాంటి నిర్మాణాలు కూడా చేస్తారు. అయి మొత్తం చేసిన తర్వాత ఇది 380 ఎంఎల్‌డి కెపాసిటీతో అయితే కంప్లీట్ అవుతుంది. ప్రెజెంట్ రిజర్వాయర్ 380 ఎంఎల్‌డి కెపాసిటీతో అయితే ఉంటుంది. ఫ్యూచర్‌లో ఇటువైపు ఉన్న నిర్మాణాలు సేమ్ అటువైపు కూడా నిర్మించిన తర్వాత దీని కెపాసిటీ కూడా పెరుగుతుంది. ఇంకా క్లియర్ వాటర్ పంప్ హౌస్ ఒకటి నిర్మిస్తారు. ఇంకా బ్యాక్ వాష్ వేస్ట్ వాటర్ రీసైక్లింగ్ పంప్ హౌస్ ఒకటి నిర్మిస్తారు. ఇంకా కెమికల్ హౌసు, ఫిల్టర్ ఎనెక్స్ బిల్డింగ్, క్లోరినేషన్ టోనర్ రూము, ఇంకా క్లోరినేషన్ రూము, ఇంకా అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఒకటి నిర్మిస్తారు. ఈ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ వచ్చేసి G+4 ఫ్లోర్స్‌తో అయితే ఉంటుంది. ఇంకా స్లడ్జ్ థిక్నర్ గాని, ఇంకా సెంట్రిఫ్యూజ్ బిల్డింగు, స్లడ్జ్ డ్రైయింగ్ బెడ్స్, గార్డ్ రూము, సబ్‌స్టేషన్ బిల్డింగు ఇయన్నీ నిర్మిస్తారు. ఇక్కడ మీకు కనిపిస్తుందొచ్చేసి బ్యాచింగ్ ప్లాంట్ అనమాట. ఇక్కడ వాటర్ పైప్‌లైన్స్ కూడా తీసుకొస్తున్నారు. ప్రెజెంట్ ఈ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌కి సంబంధించిన వర్క్స్ అయితే చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయి. ఇక్కడ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ దగ్గర వాటర్ మొత్తం ట్రీట్ అయిన తర్వాత ఏంటంటే, ఈ క్లియర్ వాటర్ రిజర్వాయర్ నుండి పైప్‌లైన్‌ల ద్వారా ఏంటంటే, రాజధాని ప్రాంతం మొత్తం అయితే సప్లై అవుతుంది. ఆ రాజధాని ప్రాంతం మొత్తం సప్లై అయ్యే క్రమంలో ఏంటంటే, ప్రెజెంటు రోడ్ల వైపు పెద్ద పెద్ద పైప్‌లైన్స్ అమర్చే పనులు కూడా జరుగుతున్నాయి. మొత్తం మీరు చూడొచ్చు. చాలా వరకు మనం వీడియోస్ రోడ్లకు సంబంధించిన అప్డేట్ ఇచ్చినప్పుడు, ఈ పైప్‌లైన్స్ వర్క్స్ కూడా జరుగుతున్నాయని చెప్పైతే అప్డేట్ ఇచ్చాము. అలాగే ఆ పైప్‌లైన్‌ల ద్వారా ఈ వాటర్ మొత్తం డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్‌కైతే వెళ్తాయి.
నేను సేకరించిన డేటా ప్రకారం అమరావతి రాజధాని ప్రాంతంలో దాదాపు 60 వాటర్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ అయితే రాబోతున్నాయి. వాటిలో ఇప్పటి వరకు ఒక 15 వరకైతే పనులు స్టార్ట్ అయినాయి. దాంట్లో చాలా స్పీడ్‌గా జరుగుతున్నయి వచ్చేసి మోన్ఫోర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ పక్కనే ఒక డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అయితే ఉంటుంది. నేను ఎప్పటికప్పుడు దాన్నయితే గమనిస్తున్నాను. అక్కడ వర్క్స్ అయితే చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయి. అక్కడ ఒక మినీ రిజర్వాయర్ అయితే కడుతున్నారు. ఆ రిజర్వాయర్ ద్వారా ఏంటంటే ఇక్కడ నుండి ఎళ్ళిన వాటర్ మొత్తం అక్కడికెళ్ళి స్టోర్ అయ్యి, అక్కడి నుండి మనకు మొత్తం రాజధాని ప్రాంతంలో ఉన్న ఎల్‌పిఎస్ లేఅవుట్లు గాని, మిగతా నిర్మాణాల వైపయితే వెళ్తుంది వాటర్ మొత్తం. ఇలా మన వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ దగ్గర నుండి వాటర్ డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతుంది క్యాపిటల్ సిటీ ఏరియా మొత్తం మీద. ఈ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా ప్రెజెంట్ 190 ఎంఎల్‌డి కెపాసిటీతో అయితే ఇప్పుడు కడుతున్నారు. ఫ్యూచర్‌లో దీన్ని ఇంకో 190 ఎంఎల్‌డి కెపాసిటీ కూడా పెంచుతారు. మొత్తం 380 ఎంఎల్‌డి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఇక్కడైతే పూర్తి స్థాయిలో అయితే రెడీ అవుతుంది. ఇది మొత్తం 22 ఎకరాల విస్తీర్ణంలో N4, E5 రోడ్ జంక్షన్ దగ్గర ఈ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌కి సంబంధించిన వర్క్స్ అయితే చేస్తున్నారు. నేను ఈ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌కి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తుంటాను. అలాగే రాజధాని ప్రాంతంలో నిర్మిస్తున్న వాటర్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్‌కి సంబంధించిన అప్డేట్స్ కూడా త్వరలోనే నేను ఇస్తాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. पानी मिला ना रे। कौन माता कर ले तो कौन माता पूर्ण माता या तो भे वो फिर मेरे हेल्थ सबे तो बोल दिया कि मार